ప్రముఖ నటి భారతీయ జనతా పార్టీ ముఖ్య నేత ఖుష్బూ సుందర్ జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలి పదవికి రాజీనామా చేసింది. ఈ మేరకు ఆమె ట్విట్టర్ ద్వారా తన నిర్ణయాన్ని వెల్లడించారు. ఇక ఆమె రాజీనామాను ఆమోదిస్తున్నట్లు మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ తెలిపింది. ఖుష్బూ సడన్ గా తీసుకున్న ఈ నిర్ణయం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే ఆమె రాజీనామా చేయడానికి వెనుక ఓ కారణం ఉన్నట్లు పేర్కొంది. జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలి పదవికి రాజీనామా చేసింది ఖుష్బూ సుందర్. ఆమె రాజీనామాను కమిషన్ సైతం ఆమోదించింది. ఇక బీజేపీలో కీలక నేతగా ఉన్న ఆమె క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చేందుకే రాజీనామా చేసినట్లు తెలిపింది. ఈ మేరకు ట్విట్టర్ లో ఓ పోస్ట్ చేసింది. అందులో ఈ విధంగా రాసుకొచ్చింది. రాజకీయాల్లో 14 ఏళ్లుగా అంకిత భావంతో పనిచేస్తున్నాను. ఎన్ని సంవత్సరాల తరువాత నా మనస్సు మార్పును సూచిస్తుంది. బీజేపీకి పూర్తిగా సేవ చేయాలనే ఉద్దేశంతోనే జాతీయ మహిళా కమిషన్ కు రాజీనామా చేశాను. ఇక ఇన్ని రోజులు ఈ కమిషన్ లో పనిచేసేందుకు అవకాశం కల్పించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా, హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్లకు ధన్యవాదాలను పేర్కొంది. కాగా తమిళనాడు రాజకీయాల్లో ఆమె కీలక నేతగా ఎదగాలని భావిస్తున్నారు. ఆమె తీసుకున్న ఈ నిర్ణయాన్ని మద్దతుదారులు స్వాగతించారు. ఇక జాతీయ మహిళా కమిషన్ లో తన సేవలకు కొన్ని పరిమితులు ఉండటంతో ఇప్పుడు రాజీనామా తరువాత తనను తాను పూర్తిగా బీజేపీ మిషన్ కు అంకితం చేసుకునే వీలు కలుగుతుందని ఆమె తన పోస్ట్ లో వెల్లడించారు. తాను ఇప్పుడు హృదయపూర్వకంగా సేవ చేయడానికి స్వేచ్ఛను కలిగి ఉన్నట్లు చెప్పారు. క్రియాశీల రాజకీయాల్లోకి వస్తున్న తరుణంలో చెన్నైలోని బీజేపీ కార్యాలయం కమలాలయంలో జరిగే జెండా కార్యక్రమానికి హాజరు కానున్నట్లు ప్రకటించారు. ఇక తమిళనాడులో రాజకీయంగా ఎదగాలని అనుకుంటున్న బీజేపీకి ఖుష్బూ సుందర్ ప్రముఖ నాయకురాలుగా ఉన్నారు. కాగా ఖుష్బూ నిర్ణయాన్ని ఆమె మద్దతుదారులు స్వాగతించారు.